ఇట్లా ఆగు ఇట్లా ఎవరు మన దండోరు వేసింది తెలియదు నిలబడాల నీకు మన చేపలు చచ్చిపోతున్నాయి దండోరు వేసింది తెలియదు నీకు దీంట్లో చేపలు ఎత్తారా ఎవడు 3 లక్షలు పాడబడి చేపలు వేసి అశోక్ పిలవబట్టి ఇప్పుడు బతికినాయి కానీ మన చెరువు కూడా చెడిపోయింది నీ వల్ల తీసుకొచ్చి ఎందుకు అడిగే దాంట్లో నువ్వు ఎందుకు ముడ్డు కూడా సరిగ్గా కడుక్కోలేదు చెట్లు తీసుకొచ్చి పెడతా కదా ఏం పెట్టాను ఎవరో పనికి వచ్చావు చెరుగలవు ఇటు చూడు అటు కాదు మజాక్ చేస్తున్నావు చేపలు ఎన్ని ఉన్నాయో చూడు ఏం చేపలు ఈగల బోగలు కనపడుతున్నాయి ఏగల బాగలు తింటాయి చేపలు బరిగొడ్లు అవన్నీ కాదు నువ్వు దీంట్లో ఎందుకు కూర్చున్నావు కూర్చొని కడుకున్నారా కాబట్టి దేనికి మన దండోరు వేసింది నువ్వు వినలేదుగా మాకు తెలియదు అశోక్ అవును నేనే పెద్దలు పిలిపిస్తున్నా నాకు తెలిపి ఎందుకు కూర్చున్న దాంట్లో నువ్వు మూసుకొని వెళ్ళిపోయినా పెడతా లజ్జా ముట్టు కడుక్కోవడానికి ఎవరు దొరకరా వచ్చి ఏదో బయట కూర్చొని కడుక్కున్నా ఈ చెరువులు అంటారు ఎవరన్నా దీని చెరువు అంటారా మర్యాదగా మాట్లాడు అబ్బాయి ఎవరు నాకు తెలియదు నువ్వు ఇవన్నీ మనకు అనవసరం ఎందుకు అడిగా దీంట్లో తెలియదు కాదు కడుకున్నావు ఎవరు పర్మిషన్ ఇచ్చారు పరిభాషలో కూడా బొచ్చు కొడతా కొడక లేనిపోయి కొత్త నాకు కొడక గుద్ద బలిచిన లంచం రే మాట్లాడు అంతే మాట అబ్బాయి నాకు తెలుసు కొడక చెరువు ఎంత కడిగి నువ్వు చెరువు అంటారు దీన్ని గుద్ద బాల కొడుతున్నా కూడా ఎడకొచ్చి కూర్చుంటాం కాదు ఎవరు కడగమని అన్న దున్నపోతున్నాడు తిని బరిలా కడుక్కుంటానికి ఇది ఏమన్నా నీ అమ్మ కూడా సొత్తా కడుక్కున్నావు నీ నాన్న సొత్తా నీ అమ్మ మొగుడు సొత్తా కడుక్కున్నావు కడగకూడదు ఏం మాట్లాడుతున్నావు 2 లక్షలు జరిమానా పడింది నీకు ఇప్పుడు రమ్మను నేనే తెలీదు పిలిపిస్తున్నా రాముందా కొడతాను పెడతా నా కొడుకు నువ్వు ఎందుకు వచ్చా చెరువులు ఎందుకు అడిగా నువ్వు ఎందుకు అడిగా వచ్చాను ఆ చెరువులు ఎందుకు అడిగి నువ్వు నా తెలుసు నాదే చెరువు నీ తన్నా తెలుసా చెరువు నీ తన్నా తెలుసా నాదే ఎందుకు కూర్చున్నావు చెప్పొద్దు నాకు ఎవరు అడిగారు భోజనానికి వెళ్ళి వచ్చలే బరిలా కూర్చొని అక్కడ కడుక్కున్నావు నువ్వు భోజనానికి వెళ్ళి వచ్చలే బరిలా కూర్చొని అక్కడ కడుక్కున్నావు నువ్వు నీళ్ళు వెనకలేదు చెప్పకే కంపు తాగుతుంది ఎవరు చెప్పుంటే నాకు చెప్పు నేను కడిగాను తెలీదు మొత్తం బాబాయ్ కొడుకు మొన్న మీ బాబాయ్ కడిగితే చెరువులు ఎందుకు కడిగా నువ్వు చెరువు కడిగి నీళ్ళు వచ్చావు నీళ్ళరా నీళ్ళు లేకపోతే చెరువులో కడతా నీళ్ళు కొట్టనా ఎవరు మా చెరువులో కడిగి నువ్వు లేనిపోయిన నీకు పెడతా కొడక నేను వచ్చాను ఎవరు అబ్బాయి ఎట్లా ఉండదు ఇప్పుడు ఆ చెరువులో ఎందుకు అడిగా నువ్వు చెప్పుకోండి నీ ముడ్డి ఆడబడితే కడతావు నా ఇష్టం కుత్తలా నా కొడక తోట కూడా మాదే ఎన్ని జనం ఉన్నారులే కూర్చున్నట్టుగా చందాలకు ఉంది తోటలో నేను మేము పట్టుకున్నాం ఇప్పుడు రోజు వచ్చి కాపలా పెట్టుకో నేను కాపలా ఉన్న రోజు నేను అన్నానికి వెళ్ళి వచ్చలే పంది కుక్కలా కూర్చొని దాది ఆడ గడిగావు చూడు ఎన్ని చేపలు వస్తున్నాయి చూడు ఆ మొన్న కూడా ఆ చెరువు నాశనం చేసి నువ్వే మొన్న కూడా ఏం మాట్లాడుతున్నావు నువ్వే ఎవరు ఏం మాట్లాడుతున్నావు కూర్చున్నావుగా వాడు చెప్పిన మాట మారుతుంది ఎవరు చెప్తే చూసినప్పుడు కేకేసుగా కేకేసం నుంచి కేకేసులో కడిగావు నువ్వు నీ నుంచే గోళ లజ్జాడక నువ్వు కడిగావు లేదా చేస్తా నాకు కొడక అడిగాడు బాబాయ్ ఇట్రా కాదు మర్యాద మాట్లాడు ముందు నువ్వు జరిమానా కట్టాలి నువ్వు మొన్న చెరువు కాడ కూడా కూర్చొని చండవం చేసింది నువ్వే కదా అటెందుకు ఏదో వచ్చాను బయట నుండి పని వచ్చా మా పొలాల్లో కూర్చుంటాను పొలాల్లో బొచ్చుది పొలాలు దేశం పొలాలు వేసారు ఇప్పుడు తీసుకొచ్చాను గుద్ద ఎంత లంచారు ఈ రోజు నేను కట్టేయడం జరిగింది ఈ ఊర్లో అంత దమ్మున్నాడు ఉండారు నువ్వు మర్యాదగా పరిష్కారం ఏం చెప్పు
పరిష్కారం చెప్పు. బొచ్చు పేపర్లో నుంచే పెడతాను నేను. నీ పెంట తిని బతకని ఎంత పిల్ల, నీ పెంట తిని బతకని ఎంత పిల్ల వచ్చి పోయిన బలం వచ్చింది ఎందుకు వచ్చింది? ఏయ్! మన కాదు, చెరువు ఏందినా ఎక్కువ మాట్లాడుతున్నా ఏం చెప్తారు ఆ? ఏంది ఆయన నాకు సమాధానం తెలియదు చెప్పు. కడిగానయా బాబు నాకు తెలియదు నేను కడిగా నాకు ఎందుకు పిచ్చి ఎక్కిస్తారు బాగా కొడతారే ఎవరిని? ఏంది? అవసరం ఇవన్నీ వద్దు. గంటలు దింగ- ఆగు, ఏయ్, ఆగు. అరే, ఏంది ఏంది వెళ్ళిపోండి. మేము వెళ్ళం. పది కాలాలు చెప్తారు. ఏం గొడుగు మొన్న దండోరు వేసారు లేదా? ఆ? దండోరు వేసారు లేదా? దండరేదో కొట్టారు నాకు తెలియదు ఆ? అదే. 3 లక్షలు పెట్టి చేప ఎత్తి నువ్వు చంపతానికి తెచ్చాం మేము. ఏ ముడిగా సత్త చేపలు ఆ? ఏ ముడిగా సత్త చేపలు ఆ? ఏం చెప్పాడు కడుక్కుంటే సావు అడుగు. బొచ్చు చావు నువ్వు ఎందుకు కడిగి అసలు ఎందుకు కడిగా? నా ఏం తెలివి పని? కడిగానయా ఆ? తెలివి కడిగా తెలివి కడిగితే ఊరుకుంటామేంది? ఊరుకోం. తెలియనప్పుడు ఏం చేస్తారు? పిల్లలు మొత్తం తెచ్చి ఆ? పిల్లలు మొత్తం మొత్తం తెచ్చి. తెచ్చిపోయినాయి. మొత్తం ఎంత అయింది దానికి ఖర్చు? 2 లక్షల తర్వాత పిల్లల్ని ఏయ్, పట్టుకొని మర్యాద తెచ్చి- మాట్లాడు. ఏయ్, ఎవర్రా మర్యాద మాట్లాడేది? ఏయ్. కొత్తలా కొడతాను కథలు దానికి వచ్చి నువ్వు బొచ్చం చేస్తారా ఆ? సబ్బు నేనే నా కొడతా పొద్దు నీ నుంచే నా కొడుకు వెళ్ళిపోయి పెద్ద వచ్చాడు ఆగు. ఈ చెరువులో ఏంది? కడిగే ఆయన అదే కొత్త మాట్లాడుతున్నాడు.